వార్తా ప్రసారాలను మీకు ఈ మధ్యలో ఈ వేప చెట్టు బయటకు ఇక్కడ వేప చెట్టు అంటే ఇప్పుడు మనకి తెప్పలు మొత్తం కట్ చేసి వచ్చు కదా, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకుంటుంది, అక్కడ తీసుకుంటుంది. త్రీ సైడ్స్ ఇటు ఎటు సైడ్ ఒకటి ఇటు సైడ్ టూ ఆర్ దేర్ కదా, టూ ఇక్కడ క్రేన్స్ ఇక్కడ క్రేన్స్ ఇక్కడ ఈ క్రేన్ ఏం చేస్తుంది, ఈ టూ క్రేన్స్ ఏం చేస్తుంది అన్ని అంటే బయట కూడా ఇంతకుముందు రెండు తీసుకుంది కానీ ఫాస్ట్ చేస్తే ఇంతకుముందు రెండు తీసుకుంది బయట కూడా ట్రాక్టర్ కూడా వచ్చి ట్రాక్టర్ తీసుకుని సరిపోతుంది. సో పొడుగ్గా పోల్ ఉంటుంది ఆ ట్రైన్ లేదా, అదే ట్రైన్. సో కెపాసిటీ మనకి సరిపోతుంది 4 అంటున్నారు ఇక్కడ ఆపరేషన్ అంటే 4 అంటే ఇక్కడ ఫస్ట్ గట్టిలో పెట్టేస్తారు ఇటు 2 అంటే ఇక్కడ మార్నింగ్ రాత్రి అయిపోతుంది. ఇది లోతు తక్కువ కొంచెం ముందుకు వెళ్ళినట్టు క్యారింగ్ కెపాసిటీ. సపోజ్ 3 feet అంటే మనం నార్మల్ చేతుల్లో క్యారీ చేయగలి ఇక్కడ పెట్టేస్తారు, అండర్స్టాండ్. బట్ 10 feet 8 feet 10 feet 6 8 10 14 feet అంటే ఇక్కడ అంటే అక్కడ ఒడ్డుకు పెడతాం, ఇక్కడ ఒడ్డుకు పెడతాం. దానిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, పెద్ద సైజ్ పెద్ద చిన్న సైజ్. ఏం లేదు సార్, బయట ఎక్కువ డిపార్ట్మెంట్
సార్లు వచ్చిన ఒక్కసారి అటు మీరే ప్రెస్ కావాలి నాకే ఇది ప్రెస్ కాపురా భవిష్యత్ అంతా మీ విశేషంగా ఆధారపడుతుంది కాలేజ్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ కరతాళ ధ్వనులతో సపోర్ట్ దొరుకుతుంది. చాలా సంతోషం ఏంటంటే జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మరి విద్యారంగంలో గౌరవ శాసనసభ్యులు మరియు సిపిడిసి చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరున్నా ఇక్కడ అందుబాటులో ఇవాళ ఉన్నవాళ్ళు కానీ ఇంకా తర్వాత ఈ ప్రభుత్వంతో వచ్చే ప్రతి అవకాశాన్ని మీ అందరి సపోర్ట్ల మధ్యన వారు తప్పకుండా మనకు మొదటి ప్రయారిటీ ఏ నిధులు వచ్చినా మొట్టమొదటి ఉమెన్స్ కాలేజీకి రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే దీని ఒక మోడల్ కాలేజీగా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది. సర్టిఫికేట్ కోర్సులు కూడా ఓన్ డిజైన్ చేసుకోవచ్చు మనం. అంటే ఒక డిగ్రీ స్టూడెంట్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్సే కాకుండా దాంతోపాటు అదనంగా ఒక వాల్యూ యాడెడ్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఓన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటుంది. మనమే మన పేపర్ సెట్టింగ్ చేసుకుంటాం, మన దగ్గరే ఎగ్జామినేషన్స్ మనమే డిజైన్ చేస్తాం. తర్వాత మన మార్క్స్, మన మెమోలు మనమే ప్రింట్ చేసుకుంటాం. కేవలం అఫిలియేషన్ మాత్రమే కన్సర్న్ యూనివర్సిటీ ఇస్తుంది. అంటే యూనివర్సిటీ యొక్క పరిధి చాలా తగ్గిపోతుంది. మొత్తం మన కళాశాలను మనమే స్వయంగా తీర్చిదిద్దుకునే సెల్ఫ్ రిలయంట్గా సెల్ఫ్ సెంటర్ కూడా అవకాశం ఉంటుంది. ఏదున్నా అంటే మనకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ అనేవి రానున్న రోజుల్లో మంచి నేషనల్ కాన్ఫరెన్సెస్, సింపోజియమ్స్, సెమినార్స్ ఇట్లాంటివి డిజైన్ చేసుకోవచ్చు. స్టేట్ కానీ నేషనల్ లెవెల్లో ఫండింగ్ ఏజెన్సీస్లు టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఓన్లీ అటానమస్ కాలేజెస్. ఫస్ట్ ఇక్కడ పోస్టులు కానీ ఇంకా మనకు స్పోర్ట్స్ కానీ చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి ఎగ్జామినేషన్ బ్రాంచ్ కూడా. తర్వాత ఇంకా మనకు హాస్టల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా కొంచెం దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో అమ్మాయికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కూడా మీరు అందరు నేర్చుకోవాలి. ఎక్కడికైనా ఒకరి అవసరం రాకుండా మనకంటూ మనమే ఉండాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా మీరు సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకున్నారనుకోండి, మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయటికి రాగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే సంజయ్ అన్న ఇప్పటికే జగిత్యాలలో చాలా డెవలప్మెంట్ చేసిర్రు. మీకు ఈ కాలేజ్కి ఏం కావాలనో ఖచ్చితంగా ఆయన ఆలోచించి తీసుకొస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా సంజయ్ అన్నకు మీ అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మహిళలకు, అమ్మాయిలకు ఏదున్నా ముందుంటారు అన్ని సేవలు చేసుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడైనా సేవలు చేసుకునే వాళ్ళనే ముందుస్తారు. కాబట్టి మరి సంజయ్ అన్న మన కోసం ముందుకొచ్చిర్రు. ఖచ్చితంగా ఏదున్నా చేసి ఇస్తారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇంకా మంచి స్కిల్ డెవలప్మెంట్ అందరూ మీరు చేసుకోవాలి. దయచేసి మీరు అందరూ ముందుకు రావాలి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ సార్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. ఏం కావాలన్నా మీరు చెప్పండి. మీ రిక్వైర్మెంట్స్ ఇందాక శ్రీలత గారు కూడా చెప్పారు. రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నా ఏం కావాలన్నా మీరు చెప్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే అమ్మాయిలే కదా మనకి ప్రపంచంలో ముందు ఏది కావాలన్నా ఫస్ట్ మహిళా శక్తి ఉండాలి. కాబట్టి మీరందరికీ ఏది కావాలన్నా ఈ కాలేజ్ పరంగా ఖచ్చితంగా చెప్పండి, చేస్తారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో దాని ప్రకారం మీరు
చదువులో కానీ ఆటల్లో కానీ సెల్ఫ్ డిఫెన్స్లో కానీ మీరు ముందుకెళ్ళాలని, మీరు ఏదైనా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేటస్ వచ్చింది. సో నాకు తెలిసి ఇంకా మీరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆటోనామస్ స్టేటస్ అంటే ఏంటి అని. కానీ దానికి మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ సార్ ఇచ్చేశారు. అండ్ ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని విలియం వర్డ్స్వర్త్ అన్నట్టు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఓన్లీ బిగినింగ్ స్టెప్ మాత్రమే. మా పాత మిత్రులందరూ కూడా అటానమస్ని తీసుకురావడానికి చాలా కృషి చేసి ఆ అటానమస్ బాధ్యతని మా భుజాల మీద వేసి వాళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్కి వెళ్ళిపోయారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన మేము స్టాఫ్ అందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అటానమస్ తీసుకొచ్చి అటానమస్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే మేము చాలామంది మీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో అటానమస్ సెలబ్రేషన్స్ చేసి ఆ బాధ్యతలు కొంతమేర కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. ఇవాళ జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కళాశాల గతంలో కొన్ని అరకొర వసతులతో ఉండి ఈ పార్క్ పెట్టిన దగ్గర పాత బిల్డింగ్ ఉండే, ఎన్నో ఏళ్ళు అట్లున్నా కానీ నేను వచ్చి ఒకటేసారి గెలిచేటి నేనే బాగాసార్లు గెలవలే. ఆ గెలిచినాక ఏడాది ఎలక్షన్లు, అటెనక కరోనా, ఆ కరోనా అయినాక ఒక 2 ఏళ్ళు ఛాన్స్ వచ్చింది. ఆ 2 ఏళ్లలో చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం, ఆ పాత బిల్డింగ్ అంతా ఇంట్లో కావచ్చు ఓల్డ్ హై స్కూల్లో మొత్తం తీసేయించడం, కొత్తగా టెండర్ పెట్టి ఆ పైన క్లాస్ రూమ్ చేయించడం, ఇవన్నీ కూడా చేసినాం. ఎన్ని చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉండేది. ఎప్పుడు కూడా ఒక కాలేజ్ ఉన్నప్పుడు మీ డాక్టర్ల మెడికల్ కాలేజ్ ఉన్నా, మన డిగ్రీ కాలేజ్ ఉన్నా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఎస్కేఎన్ఆర్లో నేను ఇంటర్మీడియట్ వరకు చదివినా కాబట్టి ఒక ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్గా ఫామ్ చేసి ప్రెసిడెంట్గా ఉండి ఫస్ట్ టైం అక్కడ మన బాయ్స్ కాలేజ్కు అలమ్ని ప్రెసిడెంట్గా ఉండి మనం B+ సాధించాం. ఇక్కడ నేను శాసనసభ్యునిగా ఉండి సిపిడిసి చైర్మన్గా మా శ్రీలత గారు పెట్టి స్టాఫ్ అందరు కలిసి అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి 3 ప్రొఫెసర్స్ కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది. వాళ్ళందరినీ మెప్పించి మన దగ్గర ఉన్నాయని చేసి B++ సాధించామని చెప్పి సందర్భంగా నేను రామకృష్ణ సార్ కొద్దిగా వెనక్కి పోయి చెప్పాడు. తమ్ముడు సత్యప్రకాష్కి ఇస్తే ఇంకా ఎక్కువ చెప్తుండే. నా బాల్యం గురించి కూడా తెలుసు. వాళ్ళ నాన్నగారు నా టీచర్. వీరేమో నేను డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెట్రోల్ నుంచి ప్రయాణం. సో సేవా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళు చెప్పారు మీరు 4 ఫాదర్స్ అని చెప్పి, అంటే మా తాతలు కానీ ఇంకా రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేసి వేరే కంటే కూడా ఎక్కువ సాధించాం. మీరే చూస్తే తెలుస్తుంది మన మెడికల్ కాలేజ్ ఎంత మంచి ప్రాంతంలో ఉందో. రైతు బజార్ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, కానీ పడిపోయి ఉండే ఇవాళ వేలాది మంది రైతులకు వినియోగదారులకు ఉపయోగానికి వచ్చింది. బీట్ మార్కెట్ ఓపెన్ అయితే అది కొంత పోతుంది, మీకు కొద్దిగా ఇబ్బంది. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. టాయిలెట్స్, ఆడిటోరియం, హాస్టల్, వార్డెన్ గారు కూడా వచ్చి చోలో చెప్తున్నారు హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా మరి మీ అందరికీ తెలుసు నేను గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నా మరి ఏం చేయలేననే పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కలిసినప్పుడు నేను నివేదించినప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పడం, వారితో ఉన్న కొంత అనుబంధంతో రోజు విమర్శించుకోవడం కంటే ఎక్కువ కలిసి పనిచేద్దామని చెప్పి ఆలోచనతోటి మన ప్రాంతం కూడా అభివృద్ధి చేసుకోవడంతో ఇవాళ ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మిల్కే కామ్ కర్ రहा हूं, జరూర్ ఇస్కే తరక్కి లియే అభివృద్ధి కోసం విల్ వర్క్ మై బెస్ట్. నేను కూడా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు ఆటోనామస్ అంటే ఏంటి అనేది కొంత వివరించారు. తర్వాత మళ్ళీ మీ ప్రిన్సిపాల్ గారు, మీ స్టాఫ్ సెక్రటరీ మా శ్రీనివాస్ గారు మీకు చెప్తారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఒక పెద్ద పాత అతి పురాతన ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మరియు ఉమెన్స్ కరీంనగర్లోనే ఉంది ఎస్ఆర్ఆర్. ఇంకెక్కడ కూడా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరీంనగర్ మరి ఉమెన్స్కే ఉంది. ఇక్కడ ఎస్కేఎన్ఆర్కి లేదు, రామగుండం లేదు, పెద్దపల్లి లేదు, మెట్పల్లి లేదు, సిరిసిల్ల లేదు. మనకు కరీంనగర్ ఉమెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది, మనకు కూడా ఇప్పుడే వచ్చింది. సాధించిన గతంలో పనిచేసిన సిబ్బంది కావచ్చు, ఇప్పుడు వచ్చిన సిబ్బందికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా స్టాఫ్ స్టూడెంట్స్ మీటింగ్స్ పెట్టుకొని
ఈ ప్రాంతానికి సంబంధించిన కోర్సులు ప్రారంభించుకొని, ఎందుకంటే ఆటోనామస్ అన్నప్పుడు లైక్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి, ఎట్లా చేయాలనేది ఇదంతా సీనియర్ స్టాఫ్ ఇక్కడ రామకృష్ణ గారు వారి బృందం అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ దిస్ కాలేజ్ విల్ గో అహెడ్. మరి ఈ సందర్భంలో నేను ఎమ్మెల్యే అయినా కానీ మా కౌన్సిలర్ గారిని, చైర్మన్ గారిని ఒక రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఇక్కడ పోయిన ఎలక్షన్ల కంటే ముందు ఎందుకంటే 7-8 నెలలు రాలే, ఎందుకంటే 6 నెలలు ప్రభుత్వంలో నేను లేను. మీకు అందరికి అర్థమైంది. మీకు చాలా కొందరికి ఓటు హక్కు కూడా వచ్చి ఉంటుంది, నాకు ఓటు కూడా వేసి ఉంటుంది. సో అప్పుడు ఒకటి వేసింది, ఇప్పుడు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తుంది. ప్రతిపక్షంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే. ఇవాళ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, కౌన్సిలర్ గారిని కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేయించాలని కోరుతా ఉన్నాం. టాయిలెట్స్ కూడా మనం ఇంతకుముందు నిధులు పెట్టినాం, వాటిని కూడా పునరుద్ధరింపజేయాలి. ఇక పెద్ద పనులు అంటే ఆడిటోరియం అవి నేను చూసుకుంటా తప్పకుండా చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని కోట్లు సాధించినాం, ఇన్ని క్లాస్ రూమ్స్ చేసినాం, తప్పకుండా ఇది కూడా సాధిస్తాం. అవసరం పడితే పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి ఒక బాల్ తీసేసైనా కానీ అందులో కూడా ఒక ఇండోర్ మనం ఆడిటోరియం చేసుకున్నాం. ఇది కూడా పూర్తి చేస్తా. హాస్టల్ విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఆహ్వానించినందుకు ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, ఈ ప్రత్యేకంగా ఇట్లాంటి నిరాడంబరంగా జరుపుతున్న వేడుకలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రిన్సిపల్ గారికి, గతంలో పనిచేసే సిబ్బంది కూడా మరొకసారి నేను శాసనసభ్యుడిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వాళ్ళే వస్తున్నారా? అందుకే అక్కడ ప్లేస్ చేంజ్ చేశారు మొత్తం ఇక్కడ. టెస్టింగ్ ఏం చేశారు? ఓన్లీ ఫీవర్ కేసెస్ వితౌట్ ఫీవర్ ఆల్సో బాడీ పెయిన్స్. 19 years అమ్మాయి కూడా చెప్తారా బాడీ పెయిన్స్? సార్ మొన్న వచ్చింది సార్. 28 సార్ కాల్షియం డికాంప్లెక్స్ ఒక 1 or 2 ఎక్కువ ఇవ్వట్లేదు సార్. పెయిన్ కిల్లర్స్ ఎందుకంటే బాడీ మీద ఎఫెక్ట్ ఉంటాయి. సో 1 or 2 డైట్లో వచ్చి మరీ సివియర్. డ్రైనేజ్ ఇది ఇప్పుడు ఇలాంటి చిక్కులు ఇవి ఉన్నాయి కదా, ఉంటలేదు ఇక్కడే కదా. ఇక్కడ వాటర్ లోపల ఇక్కడ వాటర్ వచ్చి పర్సనల్ వాటర్ బాటిల్ అంతా ఇప్పుడు బాటిల్ ఉంది, మనం సరిపోతుంది కదా. మా దోమలు ఎక్కడి నుంచి పడుతున్నాయి మట్టి ఇసుక వస్తుంది. దోమలు వస్తాయి, ఊరంతా కదా, అందరికి వస్తాయి కదా. మట్టి ఉండండి అవసరమైన దగ్గర. ఇప్పుడు సీజన్, ఇప్పుడు వీళ్ళు మేము ఏం పట్టుకుంటాము, చూసుకుంటాం, చేసుకుంటామంటే రోజు పని పొద్దున్నే పట్టుకున్నారా? ఒక రోజు అయిపోతాయి, అంత యూసేజ్ అయిపోతుంది ఒక రోజులో అయిపోతాయి. మళ్ళీ రేపు ఫ్రెష్గా పట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఇలాంటిది ఉన్నాయి కదా, ఇందులో ఎలాగే వాటర్ పారబోయలేదు కదా, అన్నీ అయిపోతాయా? ఎప్పుడు నీళ్ళు ఎప్పుడు పారబోసి మొత్తం క్లీన్ చేస్తారు, కింద నాచుగడ్డ పట్టినట్టు.
ఇంటికి రాలేదా మేడం అట్లా తీసేయమన్నా అమ్మ ఉండి అమ్మ నాకు ఇవాళ జ్వరం వచ్చింది తీసేస్తా రోజు ఈ తిప్పన్నపేట గ్రామం సంబంధించి మనకి డెత్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ అవి రావడంతో ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. 4 డెత్స్ జరిగినది వాస్తవమే లాస్ట్ 10 రోజుల్లో. కాకపోతే అందులో డెంగ్యూ వల్ల కానీ జ్వరాల వల్ల కాదు, రీనల్ ఫెయిల్యూర్స్ ఒక 2, స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ కూడా 2 ఫెయిల్యూర్స్ అనేది జరగడం జరిగింది. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ డెత్స్ జరుగుతున్నా జరగకపోయినా జ్వరాలు అయితే ఉన్నాయి, అది మాత్రం వాస్తవం. సో ఊరంతా జ్వరాలు ఉన్నాయి. మనం కూడా ఇక్కడ మనం స్పెషల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది, మెడికల్ క్యాంప్. సో మెడికల్ క్యాంప్ కూడా అందరినీ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. వచ్చారు కూడా, డెంగ్యూ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాం. డెంగ్యూస్ మనకేమీ డిటెక్ట్ కాలేదు, కాకపోతే వైరల్ ఫీవర్స్ విత్ బాడీ పెయిన్స్ అనేవి కామన్గా డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ కూడా ఏంటి రీజన్స్ అనేవి చూసినా కూడా ఇప్పుడు కూడా మనకి విలేజ్ ఏదైతే కొన్ని హౌసెస్ ఏవైతే పాడుపడిపోయిన హౌసెస్ లేకపోతే అబాండెడ్ హౌసెస్ అక్కడ ఇప్పటికి కూడా మనం ప్రజలకు ఎంత చెప్తా ఉన్నా కూడా ఇంకా కూడా వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళు ఏవైతే వాటర్ ఎక్కడైతే ఒక దగ్గర స్టోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం వెళ్ళిన చూసిన 4-5 హౌసెస్లో కూడా వాటర్ స్టోర్ అయ్యి డెంగ్యూ దోమలు తిరుగుతూ ఉన్నాయి. సో ఇలా ఉంటే ప్రజలు కూడా ఆలోచించి వాళ్ళ ఇంట్లోనే కాకుండా పక్కన కూడా ఇవి కరుస్తూ ఉంటే వాళ్ళకు కూడా డెంగ్యూ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో మా టీమ్స్ అన్నీ కూడా మేము తిరుగుతూ ఉన్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. బట్ ప్రజలు కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో, టైర్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ బీర్ బాటిల్స్ కానీ ఏమున్నా కూడా అందులో నుంచి దోమలు వస్తాయి, డెంగ్యూ దోమలు అక్కడి నుంచి వచ్చి కొడతాయి. సో ప్రజలు కూడా కోఆపరేట్ చేసి ఊళ్ళో ఉన్న అందరూ కూడా అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ వచ్చిన 4-5 విలేజెస్లో కూడా 4-5 హౌసెస్లో కూడా అన్నింటి కూడా డెంగ్యూ దోమలు డెంగ్యూ లార్వా కనిపించాయి. అండ్ అలా లేకుండా చూసుకుంటేనే మనం చేయగలుగుతాం. ఓన్లీ పబ్లిక్ పంచాయత్ సెక్రటరీ మల్టీపర్పస్ వర్కర్స్ లేకపోతే 4 డాక్టర్లు వచ్చి చేస్తారంటే అవ్వదు. ప్రజలందరూ కూడా 2800 పాపులేషన్ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే అట్లీస్ట్ మనం తగ్గుతాయి ఈ ఫీవర్స్ అన్ని. మనందరం కూడా భగవంతునికి ఆశిస్తూ వరసిద్ధి వినాయక దేవత, వరసిద్ధి వినాయక దేవత అభిచేత్వం. ఈరోజు నేను మన ఈ ప్రెస్ క్లబ్ మండపానికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దానికి గాను ఈ అన్నప్రసాదానికి దాత సురసాల గోత్రం మన మిత్రుడు నవీన్ నవీన్ సత్యమాదేవి నామ్య నవీన్ కుమార్ నామ్యస్య చింతన నామ్యాః మేర్ నామ్యస్యాః శ్రీమద్ధాం దీర్ఘాయు
తిరిగల్ల తండ్రి సిద్ధి గణేశ అందుకో మా పూజలందుకోవయ్యా నీ నిండు దీవెనలందించయ్యా అందుకో మా పూజలందుకోవయ్యా నీ నిండు దీవెనలందించయ్యా తిరిగల్ల తండ్రి సిద్ధి గణేశ అందుకో మా పూజలందుకోవయ్యా నీ నిండు దీవెనలందించయ్యా అందుకో మా పూజలందుకోవయ్యా నీ నిండు దీవెనలందించయ్యా थोड़ा उधर ऐसा खुल के ठहरो मुझे भाई इधर सामने आओ थोड़ा ना फोन दिया सर 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 ना इधर आ जाओ सामने लतीफ भाई हमीदिया मस्जिद क्या है कोई इधर आप सामने सीधे पकड़ो जी ठहरो एक मिनट मैं बोलता हूँ उसके बाद जवाब पूरे जवाब एक साथ अपना एक उनके खत्म होने अपना एक जवाब पूरे मसाजिद को गंज की मस्जिद को 4,62,000 दिए और फरहान मस्जिद को 4,61,000 दिए और मस्जिद धरून को जो तो 3,72,000 दिए सलीमा मस्जिद को 1,83,000 दिए और हमीदा मस्जिद को 3,70,000 दिए और मैं तमाम मुसलमानों की तरफ से और तमाम मस्जिद के सदरों की तरफ से मैं बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ MLA साहब का जो इतना जो तो हमारे मस्जिदा के वास्ते हमारे कौम के वास्ते जो खिदमत जो काम कर रहे अल्लाह में इनको अजर दे और इन्हें आगे बढ़े हमें अल्लाह से दुआ कर रहे इन्होंने जो तो हमारे जगताल की बहुत बड़ी हस्ती मिनिस्टर बनाए अल्लाह में इनको हमें अल्लाह से दुआ कर रहे और ऐसी मस्जिदा के काम और कौम के काम हमारे होते रहे जो मेरे मौका जाएगा मैं शुक्रिया పట్టణంలోని 24 మసీదులకు మరీ ముఖ్యంగా జైత్యాల పట్టణంలోనే అతిపెద్ద మసీద్ అయిన జమ్మా మసీద్ చాలా కడు పేదవాళ్ళు ఉండే అమీనాబాద్లోని మసీద్ కావచ్చు ఈ రకంగా వివిధ మసీదులకు ముస్లిం ప్రాంతాల మందిరాలు 1.5 నుంచి 2 కోట్ల వరకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది విడుదల వారిగా ముఖ్యంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు కౌన్సిలర్స్ ముస్లిం కమిటీ పెద్దలు ఇలా మస్జిద్లకు సంబంధించిన సదర్ అంటే వాటి ప్రెసిడెంట్ కమిటీ మెంబర్స్ ఆ ప్రాంతాల కౌన్సిలర్స్ गौरव पात्रिकेयुलकंदरू కూడా हृदयपूर्वक नमस्कारालु मैं मुबारक पेश करता हूँ। बहुत खुशी का बात है ये जो मुल्क में हर एक मजहब वाले को पूरे तरह से जीने का हक है, वैसे ही उनके दिल से जो चाहते हैं वो लोग का भगवान होने दो, अल्लाह होने दो, फैसला होने दो,
उनके प्रार्थना करने का है। वैसे ही यहाँ के जगीरदार के मुसलमान आबादियों के लिए 24-25 मसाजियाँ हैं, उसमें जामा मस्जिद बड़ा है। हर एक मस्जिद को कम से कम 4 लाख तक हम पैसे दिया गया है। उससे वो मसाजियों को जो भी काम है कर लिए, थोड़ा तरक्की करे, और भी बहुत कुछ करने का है। हमारा चेयरमैन है प्रभात ज्योति, वैसे ही कमिश्नर साहब म्यूनसिपल इंजीनियर्स मेजरमेंट करके आज 48 लाख का चेका तकसीम करें, और भी होने का है। ऑलमोस्ट 1.5 करोड़ तक हम प्रपोजल्स लेके टेंडर्स करके काम चल रहे। आपको मालूम जगीरदार के तरक्की बहुत ही तेजी से हो रही है। जगीरदार भी जिला बना, यहाँ भी मेडिकल कॉलेज आया, यहाँ भी डबल बेडरूम आया, और बहुत सा तरक्की हुए। आप लोग मुझे जीता है। वैसे ही मंचिराल भी जिला बना, वहाँ भी मेडिकल कॉलेज आया, वहाँ भी डबल बेडरूम करा दिए। निर्मल भी वैसे ही जिला बना, नया मेडिकल कॉलेज आया। पेदापल्ली भी जिला बना, मगर वहाँ के जो भी MLA थे, जब वो लोग कैसे इलेक्शन में, आपको रिजल्ट मालूम है, यहाँ मुझे जीता है। मैं सबको, हर एक मजहब वाले को, हर एक कैस्ट वाले को शुक्रिया अदा करता हूँ। जगीरदार के पब्लिक मुझे पूरी तरह जानते हैं। मैं एक खुला किताब है साहब, తెరిచిన పుస్తకం లెక్క ఎవడేమన్నా అనుకోండి. मैं पब्लिक के लिए काम करने वाले हूँ, ప్రజల కోసం పనిచేస్తాం, గెలిచినాం, जीते। अब जो जीतने के बाद अपोजिशन में है, वो टाइम पे मैं भी सोचा हूँ, मुझे आप दिल्ली का से भी सुने, कोई हमारे साथ काम करने वाला है तो जरूर साथ लेंगे बोल के। अब जो कांग्रेस सरकार है वो लोग बोले, जब मैं सरकार के साथ काम तो करेंगे, रेवंत रेड्डी साहब CM साहब है, मिनिस्टर्स है, साथ में काम करते तो यहाँ के जगीरदार के तरक्की होगा। जगीरदार के तरक्की और यहाँ के आवाम के लिए जो भी काम है वो मुझे फर्स्ट एंड फॉरमोस्ट इम्पॉर्टेंट है। इसलिए आज सरकार के साथ काम करते हुए हम दो चेयरमैन साहब हो, हमारे काउंसिलर हो, तरक्की के काम कर रहे। बीच आप देखें वुमेंस डिग्री कॉलेज गए, वहाँ उर्दू मीडियम भी रहता है, कांजिया और सब लोग थे। उधर 5 करोड़ रुपए एक ही दम में सैंक्शन, फर्स्ट टाइम सेंटर स्टेट PM ऊषा प्रोग्राम सैंक्शन कराए, टेंडर भी हो गए। 1 महीने में काम शुरू होने वाला है, 15-20 दिन में। वैसे ही उसको ऑटोनॉमस आ गया, यहाँ हमारा हेडमास्टर साहब भी है। ऑटोनॉमस कॉलेज ऐसा आसानी से नहीं आता। करीमनगर SRR 3 साल हुआ, करीमनगर के वुमेंस डिग्री कॉलेज और यहाँ के वुमेन कॉलेज एक ही बात, वहाँ भी हिंदू मुस्लिम पूरा बच्चियाँ पढ़ते हैं। वैसे ही हर एक मजहब के लिए हम काम करते हैं। हिंदू टेम्पल्स जो भी है, मंदिर रहते हैं। तिरुपति देवस्थान से भी 9 टेम्पलों को 90 लाख रुपए डाले। सिगरापेट, रायकल, यहाँ के गुटराजेश्वर स्वामी उन्होंने दो, और भी है बीराई टेम्पल, उनके 10-10 लाख जाना मंदिरों का। हम देखो यहाँ कैसे गंगा जमुना तहजीब मंदिरों को पैसा है, तो भी हमारा मुसलमान भाइयाँ डाले हमारे, बहुत बहुत शुक्रिया। वैसे ही आपके सब लोगों के दिल में रह के मैं यहाँ के तरक्की के लिए काम करेंगे।